Hi everyone, this is Dr. Aisha Tasneem, consultant ENT surgeon at Asian ENT Begumpet. So just imagine, మీరు పడుకున్నారు, midnight అవుతుంది, and you suddenly get up, చాలా సివియర్ ఇయర్ పెయిన్తో. ఎంత అంటే మీరు భరించలేనంతగా. సో దీనికి కారణాలు ఏముండొచ్చు? సో ఈరోజు మనము చెవు పెయిన్ అంటే మిడ్ నైట్ వచ్చే ఇయర్ పెయిన్ గురించి మాట్లాడుకుందాం. సో జనరలీ చాలా మందికి సడన్గా ఇయర్ పెయిన్ వస్తుంది, అది కూడా నైట్లో వస్తుంది. దీనికి వేరే డిఫరెంట్ కారణాలు ఉండొచ్చు. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఏంటి అంటే చెవులో ఇన్ఫెక్షన్ వల్ల మనకు మిడిల్ ఇయర్ ఏదైతే ఉంటుందో దాంట్లో పస్ చేరి దాన్ని మనం ఆటైటిస్ మీడియా అంటాం అనమాట. ఆ పస్ చేయడం వల్ల మన డ్రమ్ ఏదైతే టింపానిక్ మెంబ్రెయిన్ అంటామో అది స్ట్రెచ్ అవ్వడం వల్ల పెయిన్ రావడం, దీన్ని మనం అక్యూట్ ఆటైటిస్ మీడియా అని కండిషన్ అంటాం అనమాట. ఇది దేని వల్ల వస్తుంది అంటే జనరలీ మనకు కోల్డ్ వచ్చినా ఏమొచ్చినా మనకు చెవుకి ముక్కుకి మధ్యలో వచ్చిన ట్యూబ్ ఏదైతే ఉంటుందో దాన్ని యూస్టేషన్ ట్యూబ్ అంటాం, అది బ్లాక్ అవ్వడం వల్ల చెవులో నెగిటివ్ ప్రెషర్ ఫామ్ అయ్యి మనకు దాని తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మనకు ముక్కు నుంచి చెవు వరకు వెళ్ళి అలా పస్ నిండిపోతుంది అనమాట. దట్ ఈస్ ఫస్ట్ రీజన్. సెకండ్ కారణం ఏముండొచ్చు అంటే ఇయర్ పెయిన్ కి మనకు చెవులో మనకు ఇయర్ వ్యాక్స్ అనేది ఉంటుంది. ఆ ఇయర్ వ్యాక్స్ ఒకవేళ మనకు బయటికి రాకుండా లోపలే ఉండిపోయి గట్టిగా అయిపోయి మన ఇయర్ కెనాల్ పైన ప్రెషర్ అప్లై చేస్తే మనకు ఇలా సివియర్ ఇయర్ పెయిన్ రావచ్చు అనమాట. అది కూడా నైట్ టైంలో ఎక్కువ మనకు రావచ్చు. అనదర్ థర్డ్ రీజన్ ఇస్ చెవులో ఎప్పుడైనా ఇన్సెక్ట్ వెళ్ళినా లేకపోతే మనకు వేరే ఫారిన్ బాడీస్ అయినా మెటల్ ఆబ్జెక్ట్స్ అయినా ఏమైనా వెళ్తే కూడా అలా సివియర్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఇంకో ఫోర్త్ రీజన్ ఏముండొచ్చు అంటే మీకు ఎప్పుడైనా సడన్లీ దెబ్బ తగిలితే చెవులో సివియర్ ఇంటెన్స్ పెయిన్ అనేది రావచ్చు. That is another reason. One more reason is if you are a diabetic person, అంటే మీకు షుగర్ ఉన్నప్పుడు చెవులో ఇన్ఫెక్షన్ అంటే మనకు ఆటైటిస్ ఎక్స్టర్నా అంటాం అనమాట. దానివల్ల ఇన్ఫెక్షన్ చెవు భాగం నుంచి స్ప్రెడ్ అయ్యి కింద భాగం వరకు వెళ్ళిన ఇలా సివియర్ ఇయర్ పెయిన్ రావచ్చు. దీన్ని మాలిగ్నెంట్ ఆటైటిస్ ఎక్స్టర్నా కూడా అంటాం అనమాట. ఇంకోటి రేర్ రీజన్స్ ఉండేసి మనకు చెవు ట్యూమర్స్ అయినా లేకపోతే వేరే ఇన్ఫెక్షన్స్ అయినా ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ సమ్ ఎపిసోడ్స్ ఆఫ్ మిడ్ నైట్ ఇయర్ పెయిన్, మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈఎన్టీ డాక్టర్ని కన్సల్ట్ అవుతాం. సో ప్లీజ్ కమ్ టు ఏషియన్ ఈఎన్టీ, షో యువర్ సెల్ఫ్ ఫర్ రిలీఫ్ ఆఫ్ యువర్ సిమ్టమ్స్. థ్యాంక్ యూ.